ఈ రోజున స్విచ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా 32nd సర్ సివి రామన్ ఇంజనీర్స్ అవార్డ్స్ను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి మేము ఓన్గా టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్లో 100 క్వశ్చన్స్ను జూన్లో అనౌన్స్ చేసేసి డిసెంబర్లో మేము ఎగ్జామ్ కండక్ట్ చేసి జనవరిలో అనౌన్స్ చేసేసి ఫిబ్రవరిలో అవార్డ్స్ను అందులో టాపర్స్కి వచ్చిన వాళ్ళందరినీ ఈ రోజున ఇక్కడికి ఇన్వైట్ చేసి చేయడం జరుగుతుంది. దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ 2 తెలుగు స్టేట్స్లో ఈ ఎగ్జామ్ రాశారు. చాలా రిమోట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. అండ్ వెరీ హ్యాపీ దట్ చాలా రిమోట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఆ ఇన్స్పిరేషన్ తీసుకొచ్చేసి చాలామంది మాకు ఇదివరకు ఈ ఎగ్జామినేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసిన వాళ్ళంతా వరల్డ్లో చాలా టాప్ లీడర్స్గా చాలా టాప్ కంపెనీస్లో పనిచేస్తున్నారు. సో బేసిక్గా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మారుమూల అంటే కాన్వెంట్ ఎడ్యుకేషనే కాకుండా మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అండ్ ఐడియా అంటే వాళ్ళకి ఎలా ఉండాలనేటువంటి గైడెన్స్ అవసరం. ఆ గైడెన్స్ ఇవ్వడానికి స్విచ్ ఇండియా ఫౌండేషన్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి సి రామన్ ఇంజనీర్స్ సైన్స్ ఒలింపియాడ్ సైన్స్ అవార్డ్స్ను ఈరోజు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దాదాపు 450 మంది పిల్లలు ఈ రోజున అవార్డు తీసుకుంటారు. అండ్ ఒక 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులు అంటే గురుబ్రహ్మ అవార్డు తోటి ఛాత్రాలయ అంటే ఇన్స్టిట్యూషన్స్ అవార్డ్స్ను ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి జిల్లా నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టాపర్స్ అంతా ఈరోజు రావడం మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అండ్ వెరీ సీనియర్ యాక్టర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ రావు రమేష్ గారి చేతుల మీదుగా ఈ రోజున ఇక్కడ తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ వీఆర్ ఆల్ హియర్ మన పిల్లల్ని రేపటి ఈ ప్రపంచానికి శాసించే మనుషులాగా మనం తీర్చిదిద్దాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మొనాటనస్గా ఉన్న దానిలాగా ఉండకూడదు అనేది నా భావన.